దువ్వాడ మాధురి గారు దువ్వెని సర్దుకొని బయటకు వెళ్ళిపోయారు. దట్స్ హ్యాపీ న్యూస్. జాగ్రత్తగా పెట్టే బేడ సర్దుకొని రేపు బయటకు వెళ్ళిపోతున్నారు. మనందరికీ టార్చర్ నుంచి రిలీఫ్ దొరికింది. ఈడేది చెప్పిందే చెప్తున్నాడు అనుకుంటారా? చాలా టార్చర్ ఫీల్ అయ్యాను నేనైతే. అంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు, గొడవలు వేసుకోవచ్చు, బిగ్ బాస్ అంటేనే అవన్నీ ఉంటాయి. కానీ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, అనవసరమైన గొడవలు అంటే దాంట్లో నెసెసిటీ ఏం ఉండదు. అరవాలి కాబట్టి అరిచేస్తా, ఈమెమో బరిగొంత తీసుకొని అందరి మీద అరుస్తుంది. ఎవరన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, ఏంది అడ్డోను, వాయిస్ తగ్గించి మాట్లాడు. అక్క నువ్వు అరిచేది నువ్వు మర్చిపోతే ఎట్టక్క? నువ్వు అరిచేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదక్క. నువ్వు అరిచేది నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు అవతల వాళ్ళని నువ్వు అరుస్తున్నారు అన్న కాన్సెప్ట్ నీకు రాదు అప్పుడు. సో ఫైనల్లీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళందరి మీద అరుచుకుంటా ఉండక్క. అప్పుడప్పుడు దుబారా శ్రీనివాస్ గారి మీద కూడా అరుపు. ఓకే, బాయ్. Keep following for more updates. Bye bye.